ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదువుకున్నాము. పేజీ నెంబర్ 165, కొత్త నిబంధన. కొంచెము వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమోనని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను మీరు వానిని గురించి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్టమైన ఈ అపోస్తుల కంటే లెస మాత్రమును తలంచుకొనుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఈ వాక్ ద్వారా మన అందరితో మాట్లాడినగాక. ఆమేన్. చూడండి, ఇక్కడ అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన అక్కడ ఉన్న ప్రాంతంలో వారికి, అంటే క్రీస్తు సంఘముకు అపోస్తులైన పౌలు క్రీస్తు శకము 57వ సంవత్సరంలో, అంటే ఆ కాలంలో ఈ పత్రికను, మొదటి పత్రికను అపోస్తులైన పౌలు ఏ సంఘానికి రాస్తున్నాడంట? క్రీస్తు సంఘమునకు రాస్తున్నాడంట. అంటే క్రీస్తు సంఘమునకు ఎందుకు రాస్తున్నాడని అంటే, ఇక్కడ అపోస్తులైన పౌలు ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? అపోస్తులైన పౌల్ని యేసుక్రీస్తు ప్రభు వారు, అంటే క్రీస్తు రాయబారిగా ఉన్నాడు ఈయన. ఈ క్రీస్తు రాయబారిగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ కొంతమంది దుర్బోధకులు వచ్చి ఏం చేస్తున్నారని అంటే, అతను క్రీస్తు ఏర్పాటు చేసుకున్న సేవకుడు కాదు, అతను చెప్పే బోధ మంచిది కాదు, దాని నుంచి మీరు వేరే మార్గం, మేము చెప్పే బోధ వినాలని చెప్పి కొంతమంది దుర్బోధకులు ఏం చేస్తున్నారని అంటే, క్రీస్తు ప్రేమ నుంచి లోకం అనే ప్రేమలోకి వీళ్ళు దుర్బోధ ద్వారా అనేక మందిని మార్చేస్తూ ఉన్నారంట. అప్పుడు ఇక్కడ అపోస్తులైన పౌలు అంటూ ఉన్నాడు, ఒకవేళ నేను కొంచెం వివేకముగా నేను మాట్లాడితే మీకేమొస్తుంది? కోపం వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, మంచిగా ఒరే బాబు, యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, ఆయన తప్ప ఈ లోకంలో నిన్నెవరు రక్షించలేరు, ఆయన తప్ప నిన్నెవరు పరలోకానికి తీసుకోలేరు, ఆయనే నిత్య జీవం నీకు ఇవ్వగలుగుతాడని మనం ఎవరికైనా చెప్పామనుకో, వెంటనే మనం ఏమంటారు? పోయి వెళ్ళి పని చూసుకోవా, మాకెందుకు చెప్తావు అని అంటారు. అంటే మంచి ఎప్పుడు కూడా, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని ఆ మందు తాగద్దు అని అన్నామనుకో, నీకెందుకు అని అంటాడు. ఎందుకంటే చూడండి, ఆ మందు పైన ఏమని రాసుంటాడు? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సిగరెట్ పైన రాసుంటాడు, ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఆ బాటిల్ పైన రాసుంటాడు. అయినా మనము అది తాగటం వల్ల నీ ప్రాణానికి ప్రమాదము, అది స్మోక్ చేయడం వల్ల నీ హార్ట్కి ప్రమాదము, అది తాగడం వల్ల నీ కిడ్నీలకు ప్రమాదము, నీ లివర్కి ప్రమాదం అని అనేక రకాలుగా మనం చెప్తూ ఉన్నా కూడా సరే, వాళ్ళు ఏం చేస్తారు? అందులో ఉన్నది, మనం చెప్పే దాంట్లో సత్యమును తెలుసుకోలేరు. ఇక్కడ యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు రా బాబు, మీరు నేను చెప్పిన సువార్త కాకుండా మరి ఒకరు పరలోకం నుంచి వచ్చి దూత ఒకవేళ వచ్చి చెప్పినా కూడా సరే మీరేం చేయకూడదు, దానిని నమ్మకూడదు అని చెప్పి అపోస్తులైన పౌలు ఇక్కడ కొంచెం వివేకముగానంటే, కొంచెం ఎందుకనంటే, ఈ దుర్బోధకులు వచ్చి దేవుని పిల్లలందరినీ కూడా దేవుని మార్గంలో నుంచి లోక మార్గంలోనికి నడిపించేస్తున్నారు. అలాంటప్పుడు అపోస్తులైన పౌలు మొట్టమొదటంట
ఈ క్రీస్తు సంఘమునకు ఏం రాశాడు? ఒక లేఖ రాశాడు. చూడండి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకంటే పవిత్రురాలైన కన్నికగా ఒకడే పురుషునికి. ఎవరి ఒకడే పురుషుడు? ఎవరు చెప్పాలి? యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఒకడే పురుషుని కనగా క్రీస్తునకు సమర్పించవలనని మిమ్మలను ప్రదానము చేసి తిని గాని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, పవిత్రురాలైన కన్యకగా ఎవరిని చూడాలనుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు? పవిత్రురాలైన కన్యకగా అక్కడున్న సంఘమును చూడాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ క్రీస్తు సంఘం చెప్తూ ఉన్నాడు, ఒరే బాబు, నేను నీకు ప్రకటించాను సువార్త, ఈ మధ్యలో దుర్బోధకులు వచ్చి మిమ్మల్ని రాంగ్ ట్రాక్ లో నడిపించేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఏం చేయాలనుకుంటూ ఉన్నాను? పవిత్రురాలైన కన్యకగా నేను క్రీస్తుకు నేను ఏం చేయాలనుకుంటూ ఉన్నాను? ఒకే పురుషుడికి సమర్పించాలని అనుకుంటూ ఉన్నాను. మీరైతే ఒకవేళ తప్పిపోతారేమో, ఆల్రెడీ తప్పిపోయిన వారు ఉన్నారంట. నేను కొంచెం చరిత్రలోకి వెళ్ళి చదివితే తప్పిపోయిన వారు కొంతమందిని మార్చేస్తున్నారంట. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానము చేస్తుంది కాదే అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రదానము అని అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత రోజుల్లో ఒక పెళ్లి కుమారుడు ఒక పెళ్లి కుమార్తెను చూస్తే కరెక్ట్ గా 6 నెలలు దాకంట, ఒకవేళ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 6 నెలల వరకు ఏం చేస్తారనంటే ఎయిట్ చేస్తారంట. అంటే వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళడము రావడము. అంటే ఎందుకు అని అంటే ఆ కన్యక మంచిదా కాదా, ఆ పురుషుడు మంచివాడా కాదా, ఎలాంటి కుటుంబం అది తెలుసుకునేదానికి 6 నెలలు ప్రదానం చేసిన తర్వాత ఎదురు చూసేవాళ్ళండి పాతకాలంలో. అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నారని అంటే, కన్యక కాదా, పురుషుడు కన్యుడా కాదా అని ఎదురు చూస్తూ, ఒకవేళ చాలా పెళ్లిళ్ళు అంట ఆ రోజుల్లో ఎలాగనంటే, అప్పటి వరకు మనం వస్తూ పోతూ ఉన్నప్పుడు అలాగా బంధుత్వం ఏర్పడుతుంది, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ తెలుస్తూ ఉంటాయి, మంచివారా చెడ్డవారా అనేది తెలుస్తుందంట. అప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు కూడా ఏమైనాయంటే తెలుసా, క్యాన్సిల్ అయిపోయినాయంట. ఎందుకని అంటే ఆ లోపల ఉన్న పరిస్థితి ఏంటో రాను రాను బంధుత్వం పెంచుకొని రాకపోకలు జరగడం వల్ల ఏం జరిగింది, అక్కడ ఉన్న పరిస్థితి ఏందో, ఆ స్త్రీలో ఉన్న లోపమేందో పురుషుడిలో ఉన్న లోపమేందో తెలిసింది. కానీ ఇక్కడ ఏంటనంటే మనం చూడండి, ఎవరైనా కూడా సరే ఒక పెళ్లి చేసుకోవాలంటే కన్యకగా ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకుంటారా, లేకపోతే పాడైపోయిన స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకుంటారా? ఎవరైనా కూడా ఏం చేస్తారు, కన్యకగా ఉండాలి, పద్ధతి గల ఫ్యామిలీగా ఉండాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. చాలా మంది ఏమంటారంటే ఆస్తులు అంతస్తులు ఏం అవసరం లేకపోయినా పిల్ల మంచి బుద్ధి కలిగిన స్త్రీగా ఉండాలని అంటారు. అలాగే నా అల్లుడికి అంటే చేసుకోబోయే అతనికి డ్రింకింగ్ అలవాటు, అదే విధముగా ఇంకా రకరకాల వ్యసనాలు ఏం లేకపోయినా, అవేమి ఉండకూడదు, ఆశ లేకపోయినా పర్లేదని అంటారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, పవిత్రురాలైన కన్యకి ఒక్కడికే పురుషుడికి. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘమును ఒకే పురుషుడికి ఏం చేయాలనుకుంటూ ఉన్నాడు? ఆయన ప్రదానం చేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రదానము అనే అంశం పైన మనం తీసుకుంటే, ఆ ఆదికాండం నుంచి కూడా మనం తీసుకుంటే చూడండి, పాత నిబంధనలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏం చేసుకున్నాడు? ప్రదానం చేస్తున్నాడు. హల్లెలూయా. నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అని చెప్పాడు వాళ్ళకి. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకి. అదే విధంగా వాళ్ళకి మోషే ద్వారా 10 ఆజ్ఞలు గల పలకను కూడా 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. ఎందుకనంటే నేను తప్ప వేరొక ప్రతిమను మీరు మొక్కకూడదు అని చెప్పి చాలా ఆజ్ఞలు, అంటే 10 ఆజ్ఞలు దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. ఈ ఆజ్ఞల ప్రకారము మీరు ముందుకు వెళ్తే నేను చేసిన వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశం మీరు ఏం చేస్తారు? పొందుకుంటారని చెప్పి దేవుడు వీళ్ళకి వాగ్దానం చేశాడు. అయితే ఈ వాగ్దానము చేసి, వాగ్దానము అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే అహరోను ద్వారా దేవుడు ఏం చేస్తాడు? అక్కడి నుంచి వాళ్ళని విడిపిస్తాడు. విడిపించి బయటికి తీసుకువచ్చిన వెంటనే, పాలెంలోకి తీసుకొచ్చిన వెంటనే చెప్తాడు, అంటే ఆ పెద్దలందరిని అక్కడ కూర్చోబెట్టుకొని నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అని అంటాడు. హల్లెలూయా. మీరు దేనిని ప్రతిమనుగా చేసుకోకూడదు, దేన్ని వ్యర్థముగా మీరు ఆచరించకూడదు, దేన్ని వ్యర్థముగా మీరు పూజించకూడదు, నేను తప్ప మీరు వేరొక దేవుడే లేడని చెప్పి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే
మోషే అహరోనుల ద్వారా మాట్లాడిస్తాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ప్రదానం చేయబడి ఉన్నాం. ఈరోజు యేసు క్రీస్తు ఎలాగ ప్రదానం చేయబడి ఉన్నామనంటే, ఆయన మనం చూడండి ఆది నుంచి మనం చూస్తూ ఉన్నాము. కానీ దేవుడు ప్రణాళిక మన పట్ల ఒకటి ఉంది. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది నుంచి దేవుడు ఏం చేశాడు, అనేక మందిని ప్రవక్తలను, అనేక మందిని న్యాయాధిపతులను, రాజులను పంపించాడు. ఎందుకనంటే పాడైపోయి ఉన్న మన హృదయములను బాగు చేయుటకు దేవుడు అనేక మందిని పంపించాడు. కానీ వాళ్ళు ఎవరి ద్వారా కూడా సరే అది జరగలేదు. అంటే వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు, జరుగుతున్న దేవుని మార్గంలో నడిపిస్తూ ఉన్నారు, కానీ అనేక మంది లోకంలోనే ఉన్నారు, కానీ దేవుని వైపు తిరగలేదు, దేవుని సత్యము తెలుసుకోలేదు. అయితే వాళ్ళకి ఏం రాలేదంటే పాప క్షమాపణ జరగలేదు. అయితే తండ్రి తన కుమారుణ్ణి లోకమును ఎంతో ప్రేమించి ఇక్కడికి తన కుమారుణ్ణి పంపించి అనేక మందిని చూడండి, ఈరోజు ఆయన రక్తములో కడగబడి ఈరోజు మనల్ని కూడా ఆయనలో ప్రదానం చేయబడి ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు ప్రదానం చేయబడి ఉన్న కన్యకగా అంటూ ఉన్నాడు. సంఘముగా ఇప్పుడు మనం ఎక్కడెక్కడ వారము, మనం అందరం ఏమై ఉన్నాము, ఒక సంఘముగా చేరి ఉన్నాము. ఒక సంఘముగా చేరి ఉన్నాము. ఈరోజు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ అవయవము కూడా శరీరంలో లేకపోతే ఎలాగో పనిచేయదో పాడైపోతుందో, అలాగే ప్రదానము చేయబడి ఉన్న కన్యకగా ఉన్న మనం ఎలాగుండాలంటే చాలా పరిశుద్ధమైన జీవితమును కొనసాగించాలి. హల్లెలూయా. చాలా పవిత్రముగా ఉండాలి, చాలా పరిశుద్ధముగా ఉండాలి, మనం ఆచరించాలి. మనము ఏది ఆచరిస్తే అదే మన పిల్లలు కూడా ముందుకు నడుస్తూ ఉంటారు. చూడండి, దేవుడు అరణ్యములో పితరులను ఎందుకు అందరినీ సంహరించేశాడు అని అంటే, వాళ్ళు వ్యర్థమైన వాటిని ఆశ్రయించారు, దేవుడి మాటని వాళ్ళు లెక్క చేయలేదు, దేవుడికి ప్రదానము చేసుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు దేవుడు చెప్పిన మార్గంలో నడవలేదు. అందుకనే పితరులందరినీ అరణ్యంలో సంహరించాడు. ఎందుకు సంహరించాడు సార్ చెప్పండి? ఎందుకనంటే వీళ్ళ ఆచారమును మళ్ళీ ఎవరికి అలవాటు చేస్తారు? పిల్లలకు అలవాటు చేస్తారు. ఈ పిల్లలు కూడా నిజమైన దేవుణ్ణి ఏం చేస్తారు? మర్చిపోయి లోకంలో ఉన్న ఆ ప్రతిమలకు మొక్కి వాళ్ళు దానికి దగ్గరైపోతారని చెప్పి అరణ్యంలో అనేక మంది పితరుల్ని దేవుడు రాల్చివేయడం జరిగింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజు ప్రదానం చేయబడి ఉన్న మనమల్ని కన్యకగా ఆ రోజు క్రీస్తు సంఘమును అప్పజెప్పాలనుకుంటూ ఉన్నాడు. ఈ రోజు మనమల్ని కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను కన్యకగా మిమ్మల్ని అందరినీ ఒకే పురుషుడికి సమర్పించాలంటాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అదే మాట చెప్తూ ఉన్నాడు. ఒరే బాబు, పవిత్రురాలైన కన్యకగా, ఏమంట? పవిత్రురాలైన కన్యకగా ఏం చేయాలనుకుంటూ ఒకే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవాలని మిమ్మల్ని నేను ప్రదానం చేయుచున్నాను. గాని అని అంటూ ఉన్నాడు. గాని అంటే తర్వాత చాలా పరిస్థితులు అనుకూలంగా లేవని అర్థం. గాని అని అంటూ ఉన్నాడు. అక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి. అయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం ఒకసారి చూడండి, 54:5 వచనం. 54 అధ్యాయము 5వ వచనము. ఇక్కడ ఒక మాట అంటాడు, నిన్ను సృష్టించిన వాడు హల్లెలూయా ఏమై ఉన్నాడంట? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకి పేరు. ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. హల్లెలూయా. చూడండి, నిన్ను సృష్టించిన వాడు ఏమై ఉన్నాడంట? నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఇదేంటిది? సృష్టించిన వాడు నాకు భర్త ఎలాగ ఉన్నాడంటే, చూడండి, ఆయన తల్లిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, సహోదరుడుగా ఉన్నాడు, స్నేహితుడుగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు. చూడండి, ఎన్ని రకాల ఆదరణ ఇచ్చి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అయితే ఈ భర్తకు మనం ఎలాగుండాలి? భయము భక్తి కలిగి ఉండాలి. ఎందుకనంటే మనం ఈరోజు రక్షింపబడి ఉన్నామనంటే అది అంత ఈజీగా జరగలేదు. పరలోకం నుంచి తన కుమారుడి లోకానికి వచ్చి సిలువలో ఆయన మరణించి ఆయన సిందించిన రక్తము ద్వారా ఆయన తిరిగి మరణించి లేచి ఈరోజు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అంటే ఆయన రక్తము చిందించడం ద్వారా ఈరోజు మనకు మన జీవితములకు, మన చీకటి జీవితంలో పోయి మనకు వెలుగు జీవితంలో దేవుడు ఇచ్చి ఉన్నాడు. నీకు భర్త అయి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా.